ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో యువ మంత్రిని సొంత పార్టీకి చెందిన కొందరు నేతలు టార్గెట్ చేస్తున్నారా? వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ చెక్ పెట్టే ప్రయత్నంలో ఉన్నారా? అసలు ఇంతకీ ఆ యువ మంత్రి ఎవరు? ఎందుకు టార్గెట్ చేస్తున్నట్టు? బలమైన రాజకీయ కుటుంబం నుంచి మూడో తరం వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కొండపల్లి శ్రీనివాస్ గత ఎన్నికల్లో గజపతి నగరం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు చంద్రబాబు కేబినెట్లో మంత్రి అయ్యారు. చంద్రబాబుతో పాటు యువనేత లోకేష్ అండదండలు పుష్కలంగా ఉండడంతో ఇటు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అటు మంత్రిగా తనదైన ముద్ర వేస్తున్నారు. అటు ఎమ్మెల్యేగా మంత్రిగా ఈ నెల 21 నెలల కాలంలో క్లీన్ ఇమేజ్తోనే వెళ్తున్నారు. తాను వ్యక్తిగతంగా చిన్న రిమార్క్ లేకుండా వెళ్తున్నారు. అయితే కొండపల్లిపై సొంత నేతలే వెన్నుపోటును పొడుస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు మంత్రి కొండపల్లిపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు పెద్దగా విమర్శలు చేసింది లేదు. కానీ సొంత పార్టీకే చెందిన నాయకులు మాత్రం వ్యూహాత్మకంగా టార్గెట్ చేసేలా పావులు కదుపుతున్నట్టు విజయనగరం జిల్లా రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. తొలిసారి గెలిచిన మంత్రి అవ్వడం, చంద్రబాబు దృష్టిలో క్లీన్ ఇమేజ్తో ఉండడం, అవినీతి దూకుడు రాజకీయాలకు దూరంగా ఉండడం, ఇటు యువనేత నారా లోకేష్ టీంలో భవిష్యత్తులో జిల్లా రాష్ట్ర రాజకీయాల్లో కీ రోల్ పోషించే యంగ్ లీడర్గా ప్రాజెక్ట్ అవుతుండడం సహజంగానే సొంత పార్టీలో కొందరికి నచ్చట్లేదు. మరీ ముఖ్యంగా తూర్పు కాపు సామాజిక వర్గంలో ఫ్యూచర్లో లోకేష్ టీంలో అత్యంత బలమైన నేతగా కొండపల్లి ఉండనున్నారు. ఇటు జిల్లాలో ప్రజాప్రతినిధులతోనూ జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు చక్కటి సమన్వయంతో కొండపల్లి ముందుకు వెళ్తున్నారు. తాజాగా చంద్రబాబు ప్రతి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశమవుతూ జిల్లా ర్యాంకులు ఇస్తున్న క్రమంలోనే విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే 4వ స్థానంలో నిలిచింది. ఈ విషయంలోనూ కొండపల్లికి ముఖ్యమంత్రి కితాబు ఇచ్చారు. చంద్రబాబు తాజా ర్యాంకింగ్ లో రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్యేగా కొండపల్లి 17వ ర్యాంకులో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో గతేడాది 8వ ర్యాంకులో ఉంటే ఇప్పుడు 1వ ర్యాంకులో ఉన్నారు. అది మిగతా నేతలకు మింగుడు పడడం లేదట. అందుకే ఆయనకి ఎలాగైనా సీఎం ముందు బ్యాట్ చేయాలని చూస్తున్నారట కొందరు టీడీపీ నేతలు. అలా కొండపల్లికి చెక్ పెట్టేయచ్చని అనుకుంటున్నారట. ఇక శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగాను అక్కడ కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ జిల్లాల్లోనూ అధిష్టానం వద్ద ప్రశంసలు అందుకున్నారు కొండపల్లి. ఉత్తరాంధ్రకే మణిహారం అయిన భోగాపురం ఎయిర్పోర్ట్ పనులతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు చకచకా పూర్తయ్యేలా మానిటరింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సొంత పార్టీలో కొందరు కొండపల్లి క్రేజ్ పెరిగిపోతే రాజకీయంగా తాము ఎక్కడ డౌన్ అవుతామో అన్న ఇంటెన్షన్తోనే కొండపల్లిని ఏదోలా టార్గెట్ చేయడం లేదా వ్యూహాత్మకంగా నియంత్రించేందుకు తెర వెనుక పావులు కదుపుతుండడం జరుగుతుందని జిల్లాలో సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.